సంక్షేమ బోర్డు అమలు చేయాలని కార్మికులకు తొందరగా అని చంద్రబాబు గారికి కోరుతున్నాము. అది తొందరగా అమలు చేయాలని మేము చాలా డిమాండ్ చేస్తున్నామండి. ఇక్కడ మహిళా సంఘాలు అన్ని సంఘాలు కూడా వచ్చి ఉన్నాయి. దీనికి మాత్రం తొందరగా చేయకపోతే తగిన చర్య కూడా తీసుకుంటామని ఇంకా రోడ్డు వరకు వచ్చి మేము చాలా ధర్నాల్లో ఇంకా అసలు చాలా ఊరుకునేది లేదని గట్టిగా చెప్పగలుగుతున్నాము. చంద్రబాబు గారు మీరు కొంచెం ఆలోచించి కార్మికుల గురించి మీరు మాట ఇచ్చారు కాబట్టి ఇది తొందరగా అమలు చేయాలని మేము ఇన్నిసార్లు ధర్నా చేయాలని లేదు. మీరు తొందరగా కొంచెం ఆలోచన మైండ్లో తెచ్చుకుని ఈ సంక్షేమ బోర్డు అమలు చేయాలని మేము ఇక్కడ గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడైనా మీరు తెలుసుకుని ఈరోజు మేము చేసిన ధర్నాకైనా కొంచెం మీరు విలువ ఇచ్చి కార్మికులకి మీరు తొందరగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇక్కడ అన్ని సంఘాలు వచ్చిన ఒక సంఘం అని కాదు, మహిళా సంఘాలు కూడా ముందడుగు పెట్టినాయి. కాబట్టి మీరు చంద్రబాబు గారికి గట్టిగా చెప్తున్నాము. మీరు చేయకపోతే మాత్రం అమలు చేయకపోతే మాత్రం గట్టిగా తగిన చర్యలు కూడా తీసుకుంటామని, చాలా గొడవలు అయిపోతాయి, మీకు నష్టపరిహారం కూడా అయిపోద్దని మేము గట్టిగా చెప్పడం జరుగుతుంది. మేమైతే పిల్లలకి చాలా మందికి అమ్మఒడి వాళ్ళలేదు, మాకు రావాల్సిన రాలే నిధులు వాటిని సాధించుకోవడానికి గురించే వచ్చాము. కొంతమంది పెన్షన్లు ఇస్తున్నారు, అవి రాలే, ఏంటంటే నెంబర్లు తేడా అంటున్నారు. అదే రకంగా చాలామంది వితంతువులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇస్తామని అంటున్నారు. కానీ చాలామంది తీసేస్తారండి పేర్లు. అవన్నీ కొంచెం అమల్లో చేర్చుకొని వాళ్ళని కూడా చేర్చుకుంటే లెగలేని వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు కూడా చాలామంది తీసేస్తారండి. అలాగే అమ్మఒడి అని అన్నాడు, కానీ అమ్మఒడి కూడా చాలా మంది తీసేశారు. రేషన్ కార్డులోనే పేర్లు ఇప్పుడు అత్తవాళ్ళకి వెళ్ళి ఉంటారు, వాళ్ళ పేర్లకు ఎక్కించారు కదండి, అవి ఇప్పుడప్పుడు లేవని మాట్లాడుతున్నారండి. మరి పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రేషన్ కార్డు ఉండాలి కదండి, అవి లేవన్నాడు. ఆధార్ కార్డులోనంటే అర్హులు కాదు, అప్పుడే తర్వాత చూస్తాము, ఈ నెల కావాలి, జనవరి నెలలో సెలక్షన్ చేస్తామంటున్నారండి. దాని గురించి మేము వచ్చామండి. అసలు ఎక్కడ మాకు ఏది అందలేదండి. మాకైతే మాకు రోడ్లు లేవండి, సిసి రోడ్లు లేవు, మా పైపులు లేవు, మేము ఎక్కడి నుంచో వచ్చే డ్రైనేజీలు లేవండి. వాటర్ ట్యాంక్ వేపిస్తాను, వాటర్ ట్యాంక్ కూడా వేయించలేదండి ఇంతవరకు. మేము ఓన్లీ కట్టుకున్న సింగిల్ జగనన్న కాలనీలో ఉంటున్నాం మేము ప్రజెంట్ అయితే. ఈ కూటమి వచ్చిన తర్వాత మేమైతే దేనికి కూడా అర్హులం కాదండి. రోడ్ల గురించి ఇళ్ళ గురించి వచ్చామండి. ఇళ్ళు ఇస్తానన్నారు, కొంతమందికి ఇళ్ళు ఇవ్వలేదండి. రోడ్లు ఇస్తున్నారు, రోడ్లు ఇవ్వలేదండి. మాకు కావాల్సినవి ఏమి అడిగినా సరే సమాధానం చెప్పట్లేదండి. ఏమి అడిగితే టైం ఉందని చెప్పేసి అంటున్నారండి. మేము అడుగుతున్నాను, మొన్న మీటింగ్కి వెళ్ళండి, ఆ మీటింగ్లో కూడా అడిగినా సరే కొన్ని రోజులు ఆగండి అని చెప్పేసి అంటున్నారు. అందుకని వచ్చామండి. మేమండి మాకు త్వరలో పైపులు వేసి, మాకు రోడ్లు వేసి, అలాగే డ్రైనేజీలు చేస్తే, అలాగే చాలా మందికి తీసేసిన వాళ్ళు ఉన్నారు కదా, పెన్షన్లో అర్హులైన వాళ్ళు కూడా తీసేశారండి. వాళ్ళని చేర్చుకోమని, అలాగే చాలా మంది పిల్లలకి అమ్మఒడి పడలేదండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్నారండి, కనీసం ఇంట్లో ఒక్కొక్కరు ఉన్న వాళ్ళు కూడా పడలేదండి. ఇదేంటంటే నెంబర్లు తేడా అంటున్నారండి, వాటిని సరి చేస్తాం, మళ్ళీ సంవత్సరంలో చూద్దాంలే అంటున్నారు. దాని గురించినే వచ్చామండి. అయితే మాకేమన్నా అమలు చేసి మాకేమైనా సాయం చేస్తారని అడుగుదామని వచ్చామండి ఇక్కడ.